ఇవాళ మనలో చాలా మందికి రక్తంలో గ్లూకోజ్ శాతం 100కు పైగానే ఉంటుంది. అంటే వీళ్ళందరూ దాదాపుగా షుగర్ జబ్బు బారిన పడడానికి సిద్ధంగా ఉన్నవాళ్లే. రక్తంలో గ్లూకోజ్ శాతం 100 దాటి 120 దిశగా వెళ్తుంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అని, వాడుకలో ముందస్తు మధుమేహం అని పిలుస్తారు. అయితే ఈ దశలో జీవనశైలి, అలవాట్లు, ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రీ డయాబెటీస్ అనేది పూర్తి స్థాయి మధుమేహంలోకి దిగకుండా చూసుకోవచ్చు. అంటే మధుమేహాన్ని చాలా వరకు వాయిదా వేసుకోవచ్చు. ముందస్తు మధుమేహ దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ వచ్చే ముందు స్టేజ్. దీన్నే మనం ఎర్లీ డయాబెటీస్ అని కూడా అంటాము. దీంట్లో రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే డయాబెటీస్ అని నిర్ధారణ చేసేంత ఎక్కువగా ఉండదు. డయాబెటీస్ లో అయితే నార్మల్ గా షుగర్స్, మనము బ్లడ్ లో షుగర్స్ కనుక చూసుకున్నట్లయితే ఫాస్టింగ్ షుగర్స్ నార్మల్ పేషెంట్ లో అయితే 100 కంటే తక్కువగా ఉంటాయి. తిన్న తర్వాత షుగర్స్ 2 అవర్స్కి చెక్ చేస్తే 140 కంటే తక్కువగా ఉంటాయి. అదే హెచ్బిఏవన్సీ లెవెల్స్ అయితే 5.6 5.7 కంటే తక్కువగా ఉంటాయి. అదే డయాబెటీస్ అని నిర్ధారణ చేయాలంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అనేవి 125 కంటే ఎక్కువగా ఉంటూ, తిన్న తర్వాత 2 అవర్స్కి షుగర్స్ చెక్ చేసినట్లయితే 200 కంటే ఎక్కువగా ఉంటూ, హెచ్బిఏవన్సీ లెవెల్స్ కనుక 6.5 కంటే ఎక్కువగా ఉంటే డయాబెటీస్ అంటాము. ఈ మధ్యలో అంటే షుగర్ ఫాస్టింగ్ షుగర్స్ 100 to 125 మధ్యలో ఉంటూ, పోస్ట్ లైన్ షుగర్స్ 140 to 199 మధ్యలో ఉంటూ, హెచ్బిఏవన్సీ లెవెల్స్ అనేవి 5.7 to 6.4 మధ్యలో ఉన్నట్లయితే ప్రీ డయాబెటీస్ అంటాం. ప్రీ డయాబెటీస్ అనేది డయాబెటీస్గా మారకుండా ఉండడానికి మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మన ఆహారపు నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన డైట్లో కార్బోహైడ్రేట్ పోర్షన్ని తగ్గిస్తూ ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ని పెంచుకోవాలి. అంటే వైట్ రైస్ తగ్గిస్తూ ఆ వైట్ రైస్ సబ్స్టిట్యూట్స్ అంటే బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ, ఓట్స్ కానీ అట్లా తీసుకోవడం. అలాగే మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ కంటెంట్ అనేది పెంచుకోవడము. అలాగే ఫైబర్ కంటెంట్ అంటే ఈ చిరుధాన్యాలు, స్ప్రౌట్స్, లేదంటే ఈ ఫ్రెష్ వెజిటబుల్స్, ఇలాంటి వాటిలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది తగ్గించుకున్నట్లయితే బ్యాలెన్స్ డైట్ అనేది మెయింటైన్ అవుతుంది. అలాగే యాడెడ్ షుగర్స్ని లిమిట్ చేయాలి. అలాగే శారీరక వ్యాయామం అనేది చాలా ముఖ్యం. అంటే వారానికి మినిమం 150 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది అవసరం. అంటే డైలీ మినిమం 30 మినిట్స్ వ్యాయామం అనేది ఉండాలి. దీనితో పాటు ఒత్తిడి నియంత్రించడానికి యోగా కానీ, మెడిటేషన్ కానీ చేయడము. అలాగే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మినిమం 7 అవర్స్ నిద్ర అనేది ఉంటే, ఈ పైన చెప్పినవన్నీ పాటిస్తూ మద్యపానం కానీ, ధూమపానం కానీ చేసే అలవాటు ఉంటే అది తగ్గించుకుంటూ ఉన్నట్లయితే ఈ ప్రీ డయాబెటీస్ని డయాబెటీస్గా మారకుండా ఉండడానికి పాసిబుల్ అవుతుంది.